అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మకం, ఒక సువర్ణ అధ్యాయం, సైలెంట్ వేవ్. అంటే ఒక నరరూప రాక్షసుడి పరిపాలనలో 5 సంవత్సరాలు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు ఎవరికి ఓటేశారో చెప్పకుండా వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతను ఏ విధంగా చాటుకున్నారో మనం చూసాం. 175 సీట్లకి కూటమికి 164 సీట్లు అందించి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని కూడా ప్రజలు ఇచ్చారు. ఇది మేము విజయంగా ఆనందించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మా భుజాలపై ఉంచిన బాధ్యతగా కూడా మేము గుర్తుపెట్టుకుంటున్నాం. 151 సీట్లు వచ్చిన ఆయన అహంకారంతో ప్రదర్శిస్తే ఆ 11 సీట్లు ఎలా వచ్చినాయో చూశారు. అందుకనే గురజాల నియోజకవర్గంలో కూడా ఇటు గౌరవనీయులు జంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా గురజాల నియోజకవర్గంలో ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని కూడా ఇచ్చారు. అత్యధికమైన మెజార్టీ ఇచ్చి గత 5 సంవత్సరాల హింసాకాండని రూపుమాపాలని, శాంతి భద్రతలు కాపాడాలని, అభివృద్ధి జరగాలి గురజాల నియోజకవర్గం అని చెప్పి కూడా ప్రజలు తీర్పిచ్చారు. 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేను గురజాల నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యుల దీవెలతోని, సహకారంతో 7 సార్లు పోటీ చేసి 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. ఈ 5 సంవత్సరాలు అందరం కూడా కలిసి గురజాల నియోజకవర్గ అభివృద్ధిని ఏ విధంగా తీసుకురావాలి, 14-19 మధ్య తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, అరాచకాలు చేశారు. సో ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టి దానికి అభివృద్ధితోని సమాధానం చెప్తాం. త్వరలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గ్రామాల వారీగా రివ్యూ పెట్టి కష్టపడిన ప్రతి కార్యకర్తను కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మనం గుర్తించి పైకి తీసుకురావాలి. అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేసి రాబోయే 5 సంవత్సరాలు ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకు నిధులు కావాలి, ఏ గ్రామంలో, ఏ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఇరిగేషన్ సమస్య కానీ, అగ్రికల్చర్ కానీ, పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మున్సిపల్లో దీంట్లో పనులు కానీ, ఒకటిగా అన్ని కూడా మనం నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాల్లోకి తీసుకెళ్లాలి. ఈ నియోజకవర్గంలో సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఇంకా కొత్తవి కూడా రాబోతూ ఉన్నాయి. యువతకు కూడా ముఖ్యంగా ఉపాధి కూడా చూపించాలి. ఈ నెలలోనో పైన ఒక నెలలో మరలా మెగా జాబ్ మేళని కూడా పెడతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 10,000 మందికి కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను కూడా తీసుకుంటున్నాం. రాష్ట్ర పార్టీ పెట్టిన మేనిఫెస్టో కానీ, గురజాల నియోజకవర్గంలో మేము పెట్టిన మేనిఫెస్టోను కానీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా అందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు 2 నెలలకి 3 నెలలకి అందరం కూర్చొని గ్రామాల వారీగా రివ్యూ చేసుకొని ఎక్కడ ఎటువంటి పొరపత్యాలు రాకుండా అందరం కూడా కుటుంబంలాగా కలిసిమెలిసి పనిచేసుకొని నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తాం. దయచేసి ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో 11 మంది హత్యగావించబడ్డారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా 8 మంది పిల్లలు మైనింగ్ ముందులో పడి చనిపోయారు, దాదాపు 60-70 మంది కాలు చేతులు విరగొట్టారు, పొలాలు బీళ్లు పెట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, అక్రమ మైనింగ్ చేశారు, తెలంగాణ మద్యం తెచ్చారు, గుట్కాలు అమ్మారు, బియ్యం అమ్మారు, ఇసుక అమ్ముకున్నారు, భూములు 3,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు తిరిగి మరలా వెనక్కి తీసుకొని అక్కడ కూడా పేదవాళ్ళకు కూడా అవన్నీ కూడా పట్టాలు ఇవ్వడం కానీ, ఇల్లు కట్టడం కానీ చేయాలి. సో అవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకెళ్తాం.
గెలిచిన తర్వాత ఈరోజు నియోజకవర్గాన్ని కూడా నిన్న వచ్చాను పిడిగురాల్లో, ఈరోజు దాచిపల్లి గురజాల. సో ఈ విజయం చూస్తే, ఈ చారిత్రాత్మక విజయం చూస్తే ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఒక రాక్షస పరిపాలన అంతమొందించామని హ్యాపీగా ఉన్నారు. సో తప్పకుండా మేము ఎటువంటి భేషజాలకు పోకుండా 30 సంవత్సరాలుగా నాకు కానీ కృష్ణమూర్తి గారికి కానీ మా నాయకులందరూ కూడా ఉన్న అనుభవాన్ని ఈ అభివృద్ధి కోసం ఉపయోగించి అందరం కూడా 5 సంవత్సరాలు కష్టపడతాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి సహాయ సహకారాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మంచి శాఖలు తీసుకున్నారు. లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్, ఐటీ ఇవన్నీ కూడా వారు తీసుకున్నారు. ఆ శాఖల నుంచి కూడా నిధులు తెచ్చుకొచ్చి అభివృద్ధి చెందిన గురజాల నియోజకవర్గంగా అందరం కూడా కలిసికట్టుగా తీర్చిదిద్దుతాం. మా వివిధ స్కంధాలపై ఉంచిన బాధ్యతల్ని గుర్తుపెట్టుకొని మేము ముందుకు వెళ్తాం. అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. 24లో 2019లో కూడా ఈఎంలో వాడారు. సో అప్పుడే చెప్పుంటే మాకు ఏది వాడినా అభ్యంతరం లేదు. మేము బ్యాలెట్ ఉద్దం లేదు, ఈఎంలు మేము వాడడం వల్ల మేము పెట్టే కావు, అది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన ఏమన్నా కేంద్రంలో ఈసారి ఫలిస్తే వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పెట్టుకోవాలని మాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందులో ముఖ్యమంత్రి కుటుంబం మాట్లాడుతూ భయం మాట్లాడుతాను, వేగంగా మాట్లాడను. రేపు ప్రెస్ మీట్ ఉంది పిడుగురాల్లో, అవన్నీ కూడా ఆయన ఏం మాట్లాడారు, నేనేం మాట్లాడాలా. ఆయన ఒకటి అన్నారు, మరలా వచ్చే ఎన్నికల్లో ఎర్రమల్లి శ్రీనివాసరావు అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నాను, నేను మెజార్టీతో గెలుస్తా అన్నాడు. నేను ఆ రోజే చెప్పా, ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు కూడా సన్యాసం తీసుకుంటామని తీసుకుంటా అన్నాడు. తప్పకుండా నాకెందుకు ఆయన ఓడిపోయిన మాట మీద నిలబడతాడనే గౌరవం ఉంది ఆయన మీద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.